రంజిత్ మరియు లియో. ఒకప్పుడు విస్తృత అరణ్యపు అంచున ఉన్న అందమైన గ్రామంలో రంజిత్ అనే చురుకైన బాలుడు నివసించేవాడు. అతని ఉత్సాహానికి హద్దులేవీ లేకుండా అరణ్యంలో నిత్యం కొత్త విషయాలను అన్వేషించేవారు. మధ్యాహ్నం రంజిత్ సాధారణంగా వెళ్లే దారిని వదిలి మరింత లోతుగా అడవిలోకి అడుగుపెట్టాడు. అతను చెట్ల మధ్య నడుస్తూ పక్షుల గీతల్ని ఆస్వాదిస్తున్నప్పుడు ఒక్కసారిగా ఒక గంభీరమైన గర్జన వినిపించింది. పరుగెత్తసాగాడు. ఆ శబ్దాన్ని అనుసరిస్తూ వెళ్లిన రంజిత్ వింత దృశ్యం చూశాడు. ఒక గొప్ప సింహం దాని బంగారు కురులు మెరిసిపోతూ వేటగాళ్ల ఉచ్చులో చిక్కుకుని బాధపడుతోంది. సింహం భయంతో కూడిన కళ్లతో అతన్ని చూసింది, కాని దాని చూపులో వేదన కూడా కనిపించింది. భయపడకు అని సింహం మృదువైన గంభీర స్వరంలో చెప్పింది. నేను నీకు హాని చేయను. దయచేసి నన్ను కాపాడండి. రంజిత్ తన భయాన్ని జయించుకుని ముందుకు సాగాడు. నేను నీకు సహాయం చేస్తాను అంటూ ఉత్సాహంగా చెప్పాడు. జాగ్రత్తగా ఉచ్చును పరిశీలిస్తూ అది ఎలా తీసేయాలో ఆలోచించసాగాడు. రంజిత్ శ్రమిస్తున్నప్పుడు సింహం ధైర్యం ఇచ్చింది. నీవు నిజంగా ధైర్యవంతుడివి. చాలా మంది సింహాన్ని చూసి పారిపోతారు, కాని నీవు నన్ను కాపాడడానికి వచ్చావు. చివరికి గట్టిగా ఓ మెలిక విప్పి రంజిత్ సింహం కాళ్లను విడుదల చేశారు. సింహం స్వేచ్ఛగా లేచి తన గట్టిపట్టిన కాళ్లను వత్తుకుంది. ధన్యవాదాలు రంజిత్, నీవు గొప్ప హృదయాన్ని కలిగి ఉన్నావు, సింహం కృతజ్ఞతతో చెప్పింది. నిజంగానే నువ్వు నన్ను తినవా అని రంజిత్ నవ్వుతూ అడిగాడు, కాని కొద్దిగా భయంతో అడిగాడు. సింహం చిరునవ్వుతో, నీవు నన్ను కాపాడిన తర్వాత నేను నీకు హాని చేస్తానా? ఇకపై నేను నీ స్నేహితుడిని, రక్షకుడిని అని చెప్పింది.